హలో ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ప్రాబ్లం ఏంటంటే, కన్‌స్ట్రక్ట్ ద మినిమమ్ బిట్‌వైస్ అరే 1 అన్నమాట. సో, ఇది చాలా చాలా ఈజీ అయిన ప్రాబ్లము. సో, ఈ ప్రాబ్లమ్ ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాము. అండ్ దీంట్లో ఏ ఏ టాపిక్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయో ఒకసారి చూద్దాం. దీంట్లో ఉన్న టాపిక్స్ ఏంటంటే జస్ట్ ఆహ్, ఈ ప్రా ఈ ప్రాబ్లమ్‌లో మనం అరే అండ్ బిట్ మానిప్యులేషన్ ఓన్లీ ఈ టాపిక్స్ మాత్రమే యూజ్ చేస్తామన్నమాట. సో, ఫస్ట్ అసలు ప్రాబ్లమ్ ఏంటి అన్నది చూద్దాం. సో, ప్రాబ్లమ్ ఏంటి అంటే చాలా సింపుల్. ఆహ్, ఒకసారి ప్రాబ్లమ్ చూద్దాం. ప్రాబ్లమ్ ఏంటంటే వాడు మనకు ఒక అరే ఇస్తాడు. నమ్స్ అని చెప్పి ఒక అరే ఇస్తాడు. దట్ కన్సిస్ట్స్ ఆఫ్ ద ప్రైమ్ నంబర్స్. దాంట్లో కొన్ని ప్రైమ్ నంబర్స్ ఉంటాయి. మనం ఏం చేయాలి అంటే ఫర్ ఎవ్రీ నంబర్ ఇన్ థాట్ ఎలిమెంట్ ప్రతి నంబర్‌కి వి నీడ్ టు ఫైండ్ ద స్మాలెస్ట్ నాన్ నెగెటివ్ ఇంటీజర్ ఫైండ్ ఔట్ చేయాలనమాట. సింపుల్‌గా. అంటే ఏమీ లేదు. కంగారు పడకండి. స్మాలెస్ట్ నాన్ నెగెటివ్ ఇంటిజర్ అంటే ఏంటో అని చెప్పి. అంటే ఏం లేదు. ఆడొక కండిషన్ ఇచ్చాడు. జస్ట్ ఈ కండిషన్ మనం సాటిస్ఫై చేయాలనమాట. ఆ సాటిస్ఫై చేసేలాగా ఉన్న నంబర్‌ని ఫైండ్ ఔట్ చేసి నమ్స్ ఆఫ్ ఐ అనే పొజిషన్‌లో పెట్టాలి. అండ్ అలా ఒక అరేని కన్‌స్ట్రక్ట్ చేసి ఏఆర్ఆర్ ఆర్ రిజల్ట్ అనే దానికి పేరు పెట్టాలనమాట. ఆ అరేని మనం రిటర్న్ చేయాలి. ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి మనకి 2 అప్రోచెస్ ఉన్నాయి. ద ఫస్ట్ అప్రోచ్ ఏంటి అంటే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అండ్ ద సెకండ్ అప్రోచ్ ఏంటంటే ఆప్టిమల్ సొల్యూషన్. ఫస్ట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్‌ని చూద్దాం. సో, ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ యొక్క మెయిన్ ఐడియా ఏంటంటే మీకు ప్రాబ్లమ్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఆహ్, ప్రతి మనం అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్‌ని ఐటరేట్ చేసి, ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేలా ఉన్న ఆన్సర్‌ని కనుక్కోవాలి. సో, థట్స్ ఇట్. సో, అందుకని బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ ఏంటి అంటే ఫర్ ఈచ్ నమ్స్ ఆఫ్ అంటే ప్రతి నంబర్‌కి అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్‌కి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్‌కి 0 నుండి నమ్స్ ఆఫ్ అయ్యేంత వాల్యూస్ అన్నీ కూడా ట్రై చేస్తూ ఉండాలన్నమాట. అలా మొత్తం అన్నీ ఎ ఎలిమెంట్స్‌కి చేస్తూ ఉండాలి. ప్రతి ఎలిమెంట్‌కి 0 నుండి నమ్స్ ఆఫ్ వరకు కూడా మొత్తం అన్నీ అంటే 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్ అప్ టు దట్ నంబర్ వరకు చెక్ చేస్తూ ఉండాలి. ఈ కండిషన్ చెక్ చేస్తూ ఉండాలి. ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే సొల్యూషన్ ఫైండ్ ఔట్ అయింది అనుకోండి. దాన్ని రిజల్ట్‌లో పెట్టుకుంటాము. లేదు అంటే గనక సాటిస్ఫై అవ్వదు అనుకుంటే గనక -1 రిటర్న్ చేస్తామనమాట సింపుల్‌గా. అది బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఏంటి అంటే టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ, టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ n ఇంటూ నమ్స్ ఆఫ్ ఎందుకంటే మనం నమ్స్ ఆఫ్ యొక్క లెంత్ ఎంతుంటదో అంటే ఆ అరే యొక్క లెంత్ మొత్తం ఐటరేట్ చేస్తాం కాబట్టి. అండ్ మొత్తం n ఎలిమెంట్స్‌ని ఐటరేట్ చేస్తాం కాబట్టి అండ్ వి ఆర్ నాట్ యూజింగ్ ఎనీ ఎక్స్‌ట్రా స్పేస్. వి ఆర్ జస్ట్ కన్‌స్ట్రక్టింగ్ యాన్ అరే. దట్స్ ఇట్. సో, ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్‌లో ఈ ఫస్ట్ లైన్ ఏం చేస్తదంటే మొత్తం ఫస్ట్ ఎలిమెంట్ నుండి లాస్ట్ ఎలిమెంట్ వరకు ఎంటైర్ అరేని ఐటరేట్ చేస్తూ ఉంటది. అండ్ ప్రతి ఎలిమెంట్‌కి ఇనీషియల్‌గా వాల్యూ -1 పెట్టేసుకుంటాము రిజల్ట్‌లో. అండ్ ఈ సెకండ్ ఏంటి అంటే 0 నుండి నమ్స్ ఆఫ్ ఆ ఎలిమెంట్ వరకు ఐటరేట్ చేస్తూ ఉంటదనమాట. సో, చివరికి అలా మొత్తం అన్ని వాల్యూస్ ట్రై చేసి స్మాలెస్ట్ వాల్యూ ఫైండ్ ఔట్ అయిన తర్వాత, ఈ కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత, ఆ వాల్యూని రిజల్ట్ అరేలో స్టోర్ చేసుకొని బ్రేక్ చేస్తాము. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్‌కి ఐటరేషన్ కంటిన్యూ అవుతది. చివరికి ఆన్సర్‌ని రిటర్న్ చేస్తాం. సేమ్ ఇదే కోడ్ నేను జావా అండ్ పైథాన్‌లో కాదు జావా అండ్ సి ప్లస్ ప్లస్‌లో కూడా రాసాను. యూ క్యాన్ ఆహ్, టేక్ థాట్. అండ్ నేను ఈ 2 కోడ్స్‌ని కూడా కామెంట్స్‌లో పిన్ చేస్తాను. ఒకసారి చూడండి. నెక్స్ట్ ఆప్టిమల్ సొల్యూషన్ వచ్చేసేసరికి చాలా సింపుల్. ఆప్టిమల్ సొల్యూషన్ నేను జస్ట్ 5-6 స్టెప్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం 5-6 స్టెప్స్‌లో ఇంప్లిమెంట్ చేశాను. చాలా ఈజీగా చెప్తాను చూడండి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఆహ్, ఫస్ట్ అసలు ఆహ్, ఇది బిట్ మానిప్యులేషన్ యూజ్ చేసి చేస్తాం కదా! ఎందుకంటే ఇక్కడ ఆర్ ఆపరేటర్ ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఇచ్చిన కండిషన్‌లో. సో, ఫస్ట్ మనం ఆర్ ఆపరేటర్ బిట్ మానిప్యులేషన్‌లో ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవాలనమాట.
ఓకే. బిట్ మానిప్యులేషన్‌లో ఏదైనా ఒక నంబర్‌కి ఆహ్, దాని యొక్క నెక్స్ట్ కన్సిక్యూటివ్ నంబర్ రావాలి అంటే 1 యాడ్ చేయాలి. ద రైట్ మోస్ట్ సెట్ బిట్‌కి 1 యాడ్ చేస్తే దాని నెక్స్ట్ ఎలిమెంట్ అవుతదనమాట. ఫర్ దేనికి లైక్ 2, 4, 8 సో, అలాంటి నంబర్స్‌కి రైట్ మోస్ట్‌న 1 యాడ్ చేస్తామనమాట. సో, చూడండిక్కడ ఇదొక ఏంటిది బైనరీ నంబర్స్ యొక్క రూల్ అన్నమాట. ఇలా రైట్ మోస్ట్ బిట్స్ 3 ఉన్నప్పుడు దానికొక నంబర్ దాని నెక్స్ట్ వాల్యూ ఈ నంబర్‌కి +1 చేశామనుకోండి. సో, ఏమవుతది అంటే ఈ రైట్ మోస్ట్ ఉన్న బిట్స్ అన్నీ 0 అయిపోతాయి. అండ్ నెక్స్ట్‌కి దానికి 1 యాడ్ అవుతుంటది. ఎందుకంటే బైనరీ వాల్యూస్ కన్‌స్ట్రక్షన్ ఇలాగే కదా ఉంటది. 8421 కోడి ఉంటది. దీన్ని బేస్ చేసుకొని బైనరీ నంబర్స్ అనేటువంటివి కన్‌స్ట్రక్ట్ చేస్తుంటాం. సో, ఇది ద బేసిక్ రూల్ ఆఫ్ బిట్ మానిప్యులేషన్. సో, సెకండ్‌దేంటి అంటే, ఏ ఈవెన్ నంబర్ అయినా కూడా అది పాజిబుల్ అవ్వదు అనమాట. ఎందుకంటే, మనం ఈ అరేలో ఆడు చెప్పాడు ప్రైమ్ నంబర్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి అని చెప్పని. సో, అందుకని ఆహ్, ఏ ఈవెన్ నంబర్ వచ్చినా మనం జస్ట్ సింపుల్‌గా -1ని రిటర్న్ చేసేస్తాం. ఆహ్, దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి అంటే వాట్ కైండ్ ఆఫ్ నంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ ఒకసారి మనం చూసుకుంటాం. ఏ నంబర్స్ ఫార్మ్ అవుతాయి అని. ఏ నంబర్స్ ఫార్మ్ అవుతాయి అంటే రైట్ మోస్ట్ బిట్స్ 1 ఉంటాయన్నమాట. ఈ వాల్యూస్ మాత్రమే ఫార్మ్ అవుతాయి. అండ్ ద ఫోర్త్ స్టెప్ ఇది 4, 5 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. సో, ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే హౌ టు రివర్స్ x ఆర్ x+1. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్లారిటీ వస్తది. జస్ట్ మన నంబర్ 11 అనుకోండి. అంటే నమ్స్ ఆఫ్ i అనేటువంటిది 11 అనుకోండి. సో, మనం ఇక్కడ x ఆర్ x+1 ఈజ్ ఈక్వల్ టు 11 అనమాట. సో, ఈ x+1 ఏం పెడితే 11 వస్తుందని మనం చెక్ చేయాలి. బ్రూట్ ఫోర్స్‌లో అయితే మొత్తం 0 నుంచి 11 వరకు ఐటరేట్ చేస్తాము. బట్ ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఆహ్, సో, ట్రై టు రిమూవ్ ద రైట్ మోస్ట్ 1 అనమాట. ఆ ఇచ్చిన వాల్యూకి బైనరీలో ఒక వాల్యూని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తే మనకి వాల్యూ 10 వస్తది. బైనరీలో 10 అనమాట ఇది. సో, ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. ద స్మాలెస్ట్ వాలిడ్ x ఈస్ అబ్టైన్డ్ బై టర్నింగ్ ఆఫ్ ద లోయెస్ట్ సెట్ బిట్ ఆఫ్ ఏ నంబర్ అనమాట. సో, ఆ రైట్ మోస్ట్ సెట్ బిట్‌ని రిమూవ్ చేస్తే మనకొస్తుంది అని అర్థమైంది. సో, ఇక్కడ హౌ డు వి ఫైండ్ ద లోయెస్ట్ సెట్ బిట్. సో, ఇప్పుడు ఆ రిజల్ట్ రావడానికి మనం లోయెస్ట్ సెట్ బిట్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేసుకోవాలో చూద్దాం. ఇది ట్రిక్ అనమాట. చిన్న ఫార్ములా లాంటిది. సో, బేసిక్‌గా ఇది మీకు కొంచెం ప్రాక్టీస్ చేసే కొద్దీ వచ్చేస్తూ ఉంటది. మీరు ఇవేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో, ఈ ఫార్ములా యూజ్ చేసి సెట్ బిట్ ఫౌండ్ ఔట్ చేస్తాం. సెట్ బిట్ ఫైండ్ ఔట్ చేసి చివరికి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో, తర్వాత అదే ఆన్సర్ అవుతదనమాట. సో, ఒకసారి ఈ ఎగ్జాంపుల్స్ మీరు ఒకసారి చేసి చూడండి. మీకు కూడా క్లారిటీ వస్తది. సో, ఇలా వచ్చిన దాన్ని మనం ఆహ్, దీంట్లో ఆన్సర్స్‌లో పెట్టుకుంటామనమాట. చూడండి ఇది ఆప్టిమల్ సొల్యూషన్ బేసిక్ అప్రోచ్ అనమాట. ఇఫ్ నంబర్ అనేటువంటిది ఈవెన్ అయితే సింపుల్‌గా -1 రిటర్న్ చేసేస్తాము. లేదంటే లోయెస్ట్ సెట్ బిట్ ఫైండ్ ఔట్ చేసి దాని నుండి సబ్‌స్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ ద నమ్స్. నమ్స్ నుండి సబ్‌స్ట్రాక్ట్ చేస్తాం. మనం ఫార్ములాలో డిస్కస్ చేసుకున్నట్టు సబ్‌స్ట్రాక్ట్ చేస్తామనమాట. సో, అలా చేసిన తర్వాత దిస్ ఈస్ ద ఆప్టిమల్ కోడ్. ఇక్కడ మనం చేసేది ఒక ఇటరేషనే. అరే అంతా ఒక ఇటరేషన్‌లోనే చేస్తాము. అండ్ మనం ఇక్కడ కండిషన్స్ రాసుకున్నాం. ఈవెన్ అయితే ఇది జరగాలి. లేదంటే ఎల్స్ అయితే ఇది జరగాలి అని చెప్పని. ఇగో ఇలా చేస్తే ఒక ఇటరేషన్‌లోనే మనకు రిజల్ట్ వచ్చేస్తది. సో, ఐ ఇంక్లూడెడ్ బోత్ జావా అండ్ సి ప్లస్ ప్లస్ కోడ్స్. యూ కెన్ చెక్ ఔట్ ద ఆహ్, కామెంట్స్. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇలా మీకు సింపుల్‌గా కోడింగ్ నేర్చుకోవాలి అని ఉంటే మా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.